పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపవు నీవమ్మా, మా ఇంటి దీపము నీవమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. గులాబీని అందానికి సలాము చేస్తుంది, మల్లె పువ్వు నీ నవ్వులకి గులాము అవుతుంది. సూర్యుడిలో తేజస్సు నీ యశస్సు కావాలి, చంద్రవంక చల్లదనన్ని మనస్సు కావాలి. రోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపుట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో భవిత మానసిక వికలాంగుల పాఠశాల నందు బాబుల్ ఎస్కే బాబుల్ రెమిజా వారి ప్రియపుత్రిక సాఫియా 7వ జన్మదినం సందర్భంగా మొదటిగా ఆ పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ భవితా పాఠశాలలోని విద్యార్థులకు పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు, చాక్లెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ పాప పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయటం అనేది ఆ తల్లిదండ్రులకు మొదటి చూస్తున్న ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఆనందకర విషయం ఏంటంటే ఈ మానసిక దివ్యాంగులు వాళ్ళ సమక్షంలో ఆ పాఠశాల అధ్యాపకుల సమక్షంలో ఆ పాప పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా విశేషమైన సందర్భం. కాబట్టి మా సంయుక్త సేవా సంస్థ చేసేటటువంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా వారి యొక్క పూర్తి స్నేహ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ పాప సాఫియా రాబో రోజుల్లో కూడా ఆయురారోగ్యాలతో బాగా చదువుకొని ఎన్నో జన్మదినాలు ఆనందంగా ఆనందోభరితంగా జరుపుకోవాలని, వారి తల్లిదండ్రులకు శక్తి యుక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మా సంయుక్త సేవా సంస్థ సహకారాలు కూడా ఎప్పుడూ వారికి ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ, చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. చదువుతో దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి ఆ పాపకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ పాఠశాల ఉపాధ్యాయులకు మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు భవితా కేంద్రంలో పుట్టినరోజు పండుగ అనేది మేము జరుపుకుంటూ ఉన్నాము. అది షేక్ బాబులు రమీజా కుమార్తె సాఫియా
7వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంది పాప. మా భవితా కేంద్రంకి వచ్చి పిల్లలందరికీ బెడ్షీట్స్, చాక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. మాకెంతో ఆనందంగా ఉంది. సంయుక్త సేవా సంస్థ ద్వారా మాకెంతో హెల్ప్ఫుల్గా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పాపకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా తరఫున, మా పిల్లలందరి తరఫున చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ బాబుల్, మా మిస్సెస్ షేక్ రమేజ. నేను కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడికి కావలికి 2018 నుంచి వచ్చాను. అంతకుముందు నుంచి కూడా మా పిల్లల బర్త్డే ఫస్ట్ నుంచి కానీ నేను మనం తక్కువ నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధలు తెలుసు కాబట్టి అప్పటి నుంచి నేను కూడా మా పిల్లల బర్త్డేలు మనం ఉన్నతంతో చేసుకుంటే కాదు, మనకి ఏం లేని వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి అనాథంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను మా పిల్లల బర్త్డేకి ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి అట్లా జరుపుకుంటూ వచ్చాను. ప్లస్ ఇక్కడ కావలికి వచ్చిన తర్వాత సంయుక్త సేవా సంస్థ ద్వారా నాకు సురేంద్ర సార్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సార్ చేసే సేవా కార్యక్రమాలకి నేను చేసే సేవా కార్యక్రమాలు సరిపోయిందన్నమాట. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం మా పిల్లల బర్త్డేకి కానీ మా పెళ్లి రోజుకి కానీ మేము ఇట్లా సంయుక్త సేవా సంస్థ ద్వారా దుప్పట్లు పంచడం కానీ, ఫ్రూట్స్ పంచడం కానీ, లేదా ఫుడ్ ప్యాకెట్స్ పంచడం కానీ, అంటే ఒక్కో సంవత్సరం ఒకే విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఈ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా పాప పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపవు నీవమ్మా. మా ఇంటి దీపము నీవమ్మా. మా పాప పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. గులాబీని అందానికి సలాము చేస్తుంది, పల్లె పువ్వు నీ నవ్వులకి గులాము అవుతుంది. సూర్యుడిలో తేజస్సు నీ యశస్సు కావాలి. చంద్రవంక చల్లదనన్ని మనస్సు కావాలి. ఆకాశం నిద్దురపోతే మేల్కొనే తారవు నీవే, మా కోసం మళ్ళీ పుట్టిన మహాలక్ష్మి నువ్వే. మా గుండెను ప్రమిదను చేశావు, మా ఆశల ప్రతిమవు అయ్యావు. మా పాప పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి.
రచన చేసింది, నెమలిని ఆటలకి నాట్యం నేర్పింది. తాతయ్య నానమ్మ తలుపులన్నీ నీ ధ్యాసే, మరు జన్మలో నీ బిడ్డలుగా పుడదామని ఆసే. అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము, అదృష్టం ఆనందం కలగలిపిన నీ రూపం. ఫలాన పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపవు నీవమ్మా.